అందరికీ నమస్కారం. నెల్లూరు నగర కార్పొరేషన్కి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా రూరల్ నుంచి ప్రాచుర్యం వహిస్తున్నటువంటి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కలిసి మాట్లాడి నెల్లూరు నగర కార్పొరేషన్కి ఈ చెత్త తరలించేదానికి 200 ఎలక్ట్రికల్ ఆటోలు ఆర్డర్ చేయడం జరిగింది మాట్లాడుకొని. అందులో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తారో, ఈ శనివారం వచ్చే శనివారం మదనపల్లిలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఆ రోజు నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి 100 ఎలక్ట్రికల్ ఆటోలు ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి నారాయణ సార్ గారు వర్చువల్గా ఆ రోజు ప్రారంభం చేస్తారని చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు గౌరవ రూరల్ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు అందరితో మాట్లాడుకొని ఎక్కడ పెట్టాలా ఏం చేయాలని ఆలోచన చేసుకొని ప్రాంతాన్ని పరిశీలించేదానికి ఎలా ఎక్కడైతే బాగుంటుందని ఆలోచన చేసి అధికారులతో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాన్ని గాంధీబొమ్మ ప్రాంతంలో పరిశీలన చేయడం జరిగింది. ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటోలు ఇప్పటివరకు చెత్త తరలింపు అంతా కూడా ట్రాక్టర్ల ద్వారా జరుగుతూ ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త సపరేట్గా చేయాలా, నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఏదైతే ఆలోచనతో అటు మంత్రి గారు రూరల్ శాసనసభ్యులు పనిచేస్తున్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు నగర కార్పొరేషన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లు అందరూ కూడా కార్పొరేషన్ సంబంధించిన గౌరవ మేయర్ గారు అందరూ కూడా నుడా చైర్మన్ గారు వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షులు అందరూ ఇక్కడ పాల్గొంటారు. వారందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.